మనం ఈ చిన్న పటం చూసి ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ల్యాడర్, అంటే ఒక నిచ్చెనలాగా వేయడం జరిగింది. నిచ్చెనకి 2 పొడుగు కట్టెలు, మధ్యన అడ్డం కట్టెలు ఉంటే అదొక నిచ్చెన, కట్టెతో చేసిన నిచ్చెన. భూమికి అన్న 2 కింది కట్టెలు, పైకి నిలబడి గోడ కానే 2 కట్టెలు, మధ్యలో తంతెలుగా ఉండే కట్టెలు. తంతెలుగా ఉన్న కట్టెలకు అటు చివర ఇటు చివర ఉంటుంది. మధ్యలో వాటికి ఇంకొక బరువు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ 2 పొడవు కట్టెలను కనుక తీసుకుంటే, కింది సైడు అనుష్ఠానం లేదా దినచర్య లేదా స్వప్నం. ఇక్కడి సైడ్ కట్టె తీసుకుంటే ఆత్మనిష్ట, మనోశూన్యత. మధ్యలో కట్టెలు తీసుకుంటే, అంటే అడ్డం కట్టిన కట్టెలు తీసుకుంటే లాభము, ఇక్కడంచు నష్టము. మధ్యలో ఉండేది కర్మ. కర్మ చెయ్యి, అది లాభం కానీ నష్టం కానీ అని అర్థం. అలాగే ఇంకొక అడ్డం కట్టెని తీసుకుంటే మంచి, ఇంకొక చివరి వైపు చెడు. అది మంచి కానీ చెడు కానీ ఖచ్చితంగా ధర్మాన్ని పాటించు, ధర్మంలో ఉండు, అది ఏదో ఒక ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక అడ్డుకట్టె తీసుకుంటే ఒకవైపు శత్రువు, మరొక వైపు మిత్రువు. కానీ నీవు మాత్రం సంబంధాన్ని మాత్రమే పాటించు, బంధనంగా ఉండకు, బంధుత్వం అనుకోకు, బంధం అనుకోకు, ఓన్లీ సంబంధం. ఇంకొక అడ్డుకట్టె తీసుకుంటే గెలుపు ఒక చివర, ఓటమి ఇంకొక చివర ఉంటుంది. మధ్యలో మాత్రం తెగింపు ఉండాలి, ఖచ్చితంగా తెగింపు ఉండాలి. అది ఏదైనా రావచ్చు, ఓటమి కావచ్చు, జయం కావచ్చు. ఇంకొక అడ్డుకట్ట తీసుకుంటే ఇది ఫైనల్, నువ్వు లేదా నేను. ఒక చివర నువ్వు, ఇంకొక చివర నేను, మధ్యలో ఉన్నది. అంటే మనకు ఒక శక్తి అనేది ఉన్నది అనే అతీత శక్తి ఉన్నది. అది అందరిలో ఉన్నది, నీలో, నాలో, నువ్వు లేదా నేను. దీన్ని మనం ఎలా చూడాలి అంటే సంపూర్ణ శ్రద్ధలో ఉండాలి. ఎప్పుడు ఎరుకలో ఉండాల్సిన ఇవి సంపూర్ణ శ్రద్ధ, అశాశ్వతము. ఇవన్నీ కూడా అశాశ్వతము. అప్పుడు ఏం మేలుకుంటుంది? పైనున్న జ్ఞానము, ప్రజ్ఞ 2 మేల్కొంటవి. మార్పు అనేది సహజంగా ఉంటూ ప్రజ్ఞ, జ్ఞానం మేల్కొంటుంది. ఓకే, మార్పు అనేది సహజము.